కలుగునుగాక. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము పార్ట్ 2 చెప్తున్నాము. తర్వాత ఎపిసోడ్ ఇప్పుడు 67 వదిలామండి. ఇది 67 అయితే 67, ఇప్పుడు 66 వదిలాము. ఈ తర్వాత 67 చెప్పాలా, 67 చెప్తున్నాము. అందరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఇది అంతకాలం లాస్ట్ కాలం కనుక ప్రకటన గ్రంథాన్ని విడుదల చేయమని దేవుడు చెప్పాడు కనుక మేము విడుదల చేస్తున్నాము. ప్రతి ఒళ్ళు బాధ్యత వహించి అందరికీ తెలియపరిచి దీవెనలు తీసుకోండి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనం నుండి 4వ దూత, అంటే 3 దూతలు పార్ట్ 66లో చెప్పాము. ఇది 67. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడెను. సూర్యుని మీదకి వెళ్ళి ఒక దూత ఆ పాత్రని కుమ్మరింపగా ఆ సూర్యుడు అగ్నిగోళంలాగా మాడిపోయి జనం మీద పడటానికి ఇవ్వబడిను, అధికారం ఇవ్వబడిన. సూర్యుడికి అధికారం ఇచ్చాడు దేవుడు. ఒక పాత్ర 4వ దూత కుమ్మరించగా పాత్రల శ్రమ కాలంలోని అవిశ్వాసులు ప్రభువా మాదే తప్పు అని అంటే శ్రమ పోవును. ఈ సూర్యుడు అగ్నిగోళంలాగా మాడి మనుషుల్ని మార్చేటప్పుడు తప్పు అయిపోయిందో ప్రభువా అని కానీ ఒకవేళ ఒప్పుకుంటే వాళ్ళకి అగ్ని తగలదు. కానీ వారు అలాగన అనక దేవుని దూషించిరి. అంతక్రీస్తు క్రియలు కదా అక్కడ. అలాగ అనలేదు, దేవుని దూషించారు. దేవుణ్ణి ప్రభా నీకు బుద్ధి జ్ఞానం లేదు అని ఇష్టప్రకారంగా అక్కడ దూషించటం అనేది జరుగుతుంది. దూషించేది ఎవరు? దేవుని బిడలు కాదు. ముందు మనం ఎపిసోడ్లో చూసినట్టు అంతక్రీస్తుకు సంబంధించిన వాళ్ళు 666 ముద్ర వేసుకున్న వాళ్ళు, తర్వాత మరి అతని క్రియలను నడిపించేవాళ్ళు, వీళ్ళందరూ కూడా దేవుని దూషించారు. పాత్రలు 4 విధములు. ఒకటి రక్షణ పాత్ర, నువ్వు మారు అని చెప్పడానికి ఇది రక్షణ పాత్ర. 2 ప్రభు భోజన పాత్ర, అతని శరీరమును అతని రక్తాన్ని తీసుకునే పాత్ర. 3 ప్రార్థన పాత్ర, ఈ ప్రార్థన ఎడతెగకుండా ప్రార్థన, విలువైన ప్రార్థన. ఇది చాలా లాస్ట్ కాలంలో ఉన్నాము, రాకడ కాలంలో ఉన్నాము. క్రీస్తు శకము 70 సంవత్సరం క్రితం వచ్చిన ఈ శ్రమలు అప్పుడు వచ్చినప్పుడు ఆ శ్రమలు వచ్చింది, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. 4 కోపాగ్ని పాత్ర, కోపము, దేవుణ్ణి దూషించటం వల్ల. ఈ 4 పాత్రలో దేవదూత సూర్యుని మీదకి కుమ్మరించినది. ఇప్పుడు చెప్పుకున్న ఈ 4 పాత్రలు కూడా తీసుకెళ్ళి సూర్యుని మీద కుమ్మరించగా సూర్యుని 7 వల్ల అవిశ్వాసుల సావక ఇక్కడ శిక్ష కలిగిన బ్రతుకులోనున్నారు. శిక్ష, మరణించలేదు, మరణించే శిక్ష, ఆ శిక్షలో వాళ్ళు ఉన్నారు. వెలుగు దేవుడు ఇవ్వగా ప్రజలు వెలుగును, నీ చీకటిని కోరుకున్నారు. ప్రభువే ప్రతి మనిషిలోని వెలుగుని పంపించారు, కానీ ఆ వెలుగుని మానేసి చీకటే కావాలని ఈ ప్రజలు కోరుకుంటున్నారు. గనుక చీకటి బిలాములోనికి పంపివేశాను. గనక ఈ సూర్యుని లేకుండా చేసినప్పుడు ఆ చీకటి మాయమైపోయి బిలాములోనికంటే చీకటి, బిలాం అంటే భయంకరమైన చీకటి, చీకటి, అందులోకి ఏర్పాటు చేశారు. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 9వ వచనంలో 5వ దూత తన పాత్రను కుమ్మరింపగా పాత్రను క్రూర మృగము యొక్క సింహముల మీద కుమ్మరించాను. ఈ 5వ దూత
క్రూర మృగముల యొక్క అడవిలో ఉన్న జంతువుల మీద తీసుకెళ్ళి కుమ్మరించింది. 7 పాతల వల్ల కలిగిన శిక్షలు 2 భాగములుగా ఉన్నవి. 2 భాగాలుగా విభజించి 2 భాగాలుగా ఇక్కడ కనబడుచున్నది. ఒకటి, అంతక్రీస్తు సేవించుచున్న వారికి ఈ శ్రమ. అంతక్రీస్తు క్రియలు వచ్చేసినాయి. అంతక్రీస్తు క్రియలు 666 ముద్ర కూడా స్టార్ట్ అయ్యింది. అది 66 ఎఫెసీయులోనే చెప్పాను దీనికి ముందే. అనగా అంతక్రీస్తు ముద్ర గలవారికి, 666 ముద్ర గలవారికి. 2, అంతక్రీస్తుకు శిక్ష. ఇప్పుడు అంతక్రీస్తుకి శిక్ష స్టార్ట్ అయ్యింది. అబద్ధ ప్రవక్త దెయ్యములకు శిక్ష. ఇప్పుడు వరకు వాళ్ళు ఇష్టానుసార ప్రకారంగా ఆడుకున్నారు. 7 సంవత్సరాలు లాస్ట్ కాలం వచ్చే సమయంలో వాళ్ళు శిక్షలు అనుభవిస్తున్నారు. ఇప్పుడు మాదే పరిపాలన అని విర్రవీగిన వాళ్ళకి శిక్ష స్టార్ట్ అయ్యింది. మనుషుల మీదకి అనగా 1, ముద్రలు గల వారికి. 2, క్రూర మృగములకు నమస్కరించిన వారికి. ముద్ర గల వారికి, క్రూర మృగము ఉన్న వాళ్ళకి అయ్యే గొప్పని నమస్కరించిన వారికి, నిజమైన దేవుని నమస్కరించలేని వాటికి నమస్కరించిన వాళ్ళకి. 3, అంతక్రీస్తు మీదకి. అంతక్రీస్తుని కూడా పట్టుకున్నాడు ఇదాప, అతని మీద కూడా వెళ్ళిపోతుంది ఇది. 4, అబద్ధ ప్రవక్త. అంతక్రీస్తు 3.5 సంవత్సరాలు, అబద్ధ ప్రవక్త 3.5 సంవత్సరాలు పరిపాలన 7 సంవత్సరాల్లో మీదికి. 5, కప్పల మీదకి శిక్ష వచ్చును. కప్పలన్నీ కూడా సాతాను క్రియలకే. వాటి మీద కూడా ఈ సూర్యుని మీద పంపించిన 4 ముద్రలు కూడా వాటి మీదకి వస్తున్నాయి. 5వ దూత పాతను కుమ్మరింపగా అంతక్రీస్తు రాజ్యము చీకటి కమ్మెను. అంతక్రీస్తు రాజ్యము, ఈ అంతక్రీస్తు రాజ్యము అతని పరిపాలన అంతా కూడా చీకటి కమ్మేసింది. ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో ఉండగా ఐగుప్తులకు కలిగిన తెగులులో ఒక తెగులు చీకటి. మోషే కాలంలో ఐగుప్తు దేశాల్లోని 10 ఆజ్ఞల్లో ఒకటి చీకటి. ఆ చీకటి కూడా 7 సంవత్సరాల్లో పరిపాలన కూడా అంతక్రీస్తు పరిపాలన కూడా వస్తుంది. మోషే కాలము వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశం అంతయో 3 దినముల గాఢాంధకరమైనది. 3 రోజులు రాత్రులు పగలు కూడా గాఢాంధకరమైన చీకటి కమ్మింది. ఆ చీకటి ఎవ్వరికి కూడా కనబడలేదు, వినబడలేదు. భయంకరమైన చీకటి, ఒకరినొకడు కనుగొనలేని గాఢాంధకరమైన చీకటి. ఒకళ్ళ ముఖం ఒకళ్ళకి తెలియదు, గాఢాంధకరమైన చీకటి. అలాగే చీకటి అనగా రాత్రుళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు, బల్బులు ఉన్నప్పుడు కళ్ళు మూసుకుంటే కొంచెం కాంతి కనబడుతుంది. బల్బులు కాంతి మొత్తం అంతా తీసినప్పుడు కళ్ళు మూసుకుంటే శూన్యమే కనబడుతుంది. అలాంటి శూన్యమైన చీకటి ఇది ఐగుప్తు దేశంలో కమ్మెను. నిర్గమాకాండము 10:22లో ఉంది. అలాగా అంతక్రీస్తు పనులు ఇట్టి గాఢాంధకరమైన చీకటి కలిగెను. ఈ అంతక్రీస్తు పరిపాలన కూడా అలాంటి గాఢాంధకరమైన చీకటి కమ్మెను. దీనిని చీకటి అందురు. ఈ మాట ఇందాక నుంచి కూడా ఎపిసోడ్లో కూడా చెప్తున్నాను. చీకటి అయితే కళ్ళు మూసినప్పుడు కూడా కొంచెం కూడా కనబడదు. ప్రకటన గ్రంథం 16:12. పాలిస్తీనా దేశం ఉన్నది. దానికి సమీపంగా ఉత్తరమున ఫరాతు నది ఉన్నది. ఆ పాలిస్తీనా దేశానికి ఉత్తరమున ఫరాతు నది ఉన్నది. 6వ పాత్ర పట్టుకొని దేవదూతను తన పాత్రను ఆ నది పైన కుమ్మరించాను. ఈ పారోపతి నది మీద 6వ దూత దాని మీద కుమ్మరించింది. ఈ నదికి ప్రక్కగా ఉన్న పడమటి రాజ్యములు ఉన్నాయి. ఈ నదికి ఇటు అటు దారికి అడ్డంగా యోర్దాను నది, గోదావరి నదులు లాంటి నదులు ఉన్నవి. ఇంకొక ప్రక్క తూర్పు రాజ్యములు ఉన్నవి. తూర్పు రాజ్యము అది కూడా నదులు ఉన్నవి. ఈ నది ఆదాము పుట్టినప్పటి నుండి ఉన్నది. ఏదోను తోటలో 4 నదులు స్టార్ట్ అయినాయి. ఆ పెద్ద పెద్ద నదులే ఇప్పుడు కూడా అవి ఉన్నవి. దూత తన పాత్రను ఆ నదిపై కుమ్మరించు వరకు ఈ నది పారుచునే ఉన్నది. రేపు దూత వచ్చి 7 సంవత్సరంలో పాత్ర కుమ్మరించే వరకు కూడా ఆ నది
పారతనే ఉంటుంది. దాదాపు మన గోదావరి నది కంటే పెద్దదే ఉండవచ్చు. అది ప్రపంచంలోనే పెద్దే కదా. ఈ నది ఎండిపోయేటట్టు ఈ పాత్ర కుమ్మరింపబడినది. ఎప్పుడైతే ఆ నదిలోకి ఈ పాత్రని కుమ్మరించారో ఆ నదిలో మొత్తం అంతా ఎండిపోయింది. ఈ పాత్రలకు సమాప్త పాత్రని పేరు. ఆ పాత్ర కుమ్మరించగానే అక్కడ ఇటు రాజులు అటు రాజులు ఖాళీ స్థలం ఏర్పడిపోయి నీరు ఖాళీ అయిపోయింది. ఇది ఎందుకు ఎండిపోయి తూర్పు దేశపు రాజులు వారి సైన్యములు సులువుగా పోవలెను, నీరు అడ్డంగా ఉంటే వచ్చుటకు వీలు లేదు కనుక ఈ నది ఎండెను. తూర్పు రాజులు దేనికోసం రావాలా? యేసు ప్రభు మీద యుద్ధం చేయటానికి, సాతానికి సపోర్టుగా ఈ తూర్పు రాజులు రావాలి. 4 పక్కల రాజులు రావాలంటే ఇక్కడ పారాపతి నది అని ఉన్నది. ఆ నదికి పెద్ద పెద్ద కాలువలు ఇవి. ఆ కాలువలు దాటి ఎవరు రాలేరు గనక రండి, మీ మరణాన్ని మీరే కోరి తెచ్చుకుంటున్నారు రండి అని చెప్పటానికి ఆ కుమ్మరించగా, 6వ పాత్ర కుమ్మరించగా దేవదూత ఆ నెలందరూ ఖాళీ అయిపోయినప్పుడు ఆ ఖాళీలో నుంచి ఈ నదిలోకి రావడానికి, ఖాళీ స్థలం రావడానికి, దేవుని మీద యుద్ధాన్ని ప్రకటించటానికి ఈ అడ్డంకులు లేకుండా దేవుడు ఈ బోరల్ని, దూతల్ని పంపించి పాత్రల్ని కుమ్మరింపటం అనేది జరుగుతుంది. సృష్టి ఆరంభంలో ఏదైనా తోట ఎంతో పెద్దదై ఉన్నది. సృష్టి ఆరంభంలో ఏదైనా తోట కంటే పెద్ద తోట ఏది లేదు. అంటే ఏదైనా తోట ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? తోట అంటే చిన్నది కదా అనుకుంటున్నారు. కానీ భారతదేశం అంతా కొద్దిగా ఇంచుమించులోని ఏదైనా తోట ఉన్నదని బైబిల్ గ్రంథం చెబుతుంది. ఈ తోట నంతటిని తడుపుటకే 4 నదులు దేవుని చేత సృజించబడిన ఒక్క ముందు కాలువ వెళ్ళిపోయి 4 కాలువలుగా ఆ తోటని తడపడానికి ఆదాము ఉన్న సమయంలో ఏర్పాటు చేశారు. ఆ 4 గింటిలో ఒకటి పారాతను ఇప్రటీసి నది. ఈ 4లో ఒకటి పారాతను ఇప్రటీసి నది ఒకటి ఉన్నది, పెద్దది. అది ఆదికాండము 2:14 ఉన్నది. పూర్వం ఏదేని ఎంత పెద్ద తోటగా ఉన్నదో ఇప్పుడు ప్రపంచమంతా ఏదైనా తోట వలె కావలసి ఉన్నది. ఎంత తోట పెద్దది? ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారంగా ఏదైనా తోట చాలా పెద్దదని మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇందులో ఇప్రటీసి నది 4 నదుల్లోనే పెద్ద నది. కానీ సైతానుడు వచ్చి పాడు చేశాను. అవన్నీ కూడా అంత అందసందాలతోని పూలు, తర్వాత కాయలు, ఇంత అందసంధానమైన తోటని సాతాను ఎప్పుడైతే ఆ తోటలోకి అడుగుపెట్టాడో, ఆదాముని అవ్వమ్మని ఉద్దన్న పండుని మాయ చేసి తినిపించాడో అదంతా నాశనం అయిపోయింది. భూలోకమంతా ఏదేను తోట వలె నీటిచే ఆవరింపబడే వరకు ఈ 4 నదులు వీటిని ప్రవహింప చేయవలసినది. ఈ ప్రపంచమంతా కూడా ఆ 4 నదులు కూడా అన్ని చోట్ల కూడా ప్రవహింప చేయాలంటే సముద్రాలు అడ్డున్నాయి. కానీ దేవుని ఉద్దేశం వేరు. సాతాను వచ్చి ఈ పాడు చేశాడు. ఆదాము ఈ తోటనంతటిని వ్యవసాయము చేయవలసి ఉన్నది. ఆదాము అవన్నీ కూడా తీర్చిదిద్ది వ్యవసాయం చేయవలసిన గడియ ఉన్నది. కానీ ఆదాము ఎంత దూరం నడిచినా కూడా ఒక్క రాత్రి ఒక్క చెట్టు కింద, ఒక్క రాత్రి ఒక చెట్టు పైన నివాసం చేయలేదు. వాళ్ళు ఆదాము అవ్వలు నడుచుకుంటూ పోతూనే ఉన్నారు. ఎంత పోయినా కూడా వాళ్ళకి అంతు దొరకలేని తోట. కానీ పాప ప్రవేశమును బట్టి దైవ చిత్తము నెరవేరలేదు. పాపాన్ని వాళ్ళు తీసుకొచ్చుకున్నారు సాతాను నుంచి. అందుకనే దైవ చిత్తము, దేవుని చిత్తము అక్కడ నెరవేరలేదు గనక పాప పరితులైపోయారు. గనక వాళ్ళ ద్వారాగా మొత్తం వ్యవస్థకే దెబ్బ కొట్టింది. అంత పంట ఎందుకు కావాలి? దేవుడు ఆదాము అవ్వలకు వాగ్దానం ఇచ్చిరి. అంత పంట అదంతా కూడా పంట చేయాలనుకున్న దేవుడు ఆదాము చేయాలనుకున్నవాడు. దేవుడు ఆదాముకి ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా ఆలోచన వచ్చింది, కానీ తారుమీరైపోయింది. అదేమనగా మీరు భూమిని నింపుడి,
అని అన్నారు. భూమి అంతా కూడా ఈ జనంగాన్ని నింపండి, ఆహారం కావాలి అని ఆర్డర్ చేశారు. గనుక చేయవలసి వచ్చినది. ఆదాము పాపము చేయకపోతే ప్రపంచమంతా ఏదైనా తోట వలె ఉండును. ఈ ఆదాము కానీ పాపము చేయకుండా ఉంటే ఏదేను తోట 4 నదులతోని, పూలతోని, కాయలతోని ఎంత అందంగా ప్రపంచంలోని ఏ శ్రమ లేకుండా ఆ పండ్లు ఆదాము అవ్వ తిన్నారో అదేలాగా ప్రపంచం అంతా అదే రూపంగా చేయాలని దేవుని ఉద్దేశం అప్పట్లో కలిగి ఉండేది. భూమి మీద ఉన్న తోట భూమి మీద ప్రవహించే నదుల వలన వృద్ధిలోనికి రావలసి ఉన్నది. భూమి మీద ఉన్న తోటది ప్రపంచమంతా వృద్ధిలోకి రావలసింది. ప్రపంచమంతా ఆనందంగా ఉండవలసి వచ్చింది. పాప ప్రవేశం వలన అది నెరవేర్పులోనికి రాలేదు. దేవుడు చెప్పుకున్నది ఒకటైతే సాతాను అక్కడ దిగి చేసింది ఒకటి. అంటే దేవుడికి తెలీదా సాతాను వచ్చి ఇలా నాశనం చేస్తాడని? తెలుసు. కానీ దేవుని నా మాట వింటాడా, సాతాను మాట వింటాడా అని ఆలోచించేటప్పటికి లాస్ట్కి వాళ్ళు సాతాను మాట విన్నారు గనక ప్రపంచం అంతా ఏదైనా తోటలుగా తయారవడానికి కట్ అయ్యింది. అందువల్ల దేవుడు క్రొత్త ఆలోచన చేశాను. ఇది నేను చేసింది ఒకటైతే వీళ్ళు చేసేది ఇంకొకటి చేశారు కాబట్టి ఈ ఆలోచన నాకు నచ్చలేదు. అయితే కొత్తది ఏదైనా తయారు చేయాలి అనుకున్నాడు. శరీర సంబంధంగాను లోక సంబంధంగాను తాను ఆలోచించిన పని నెరవేరలేదు. శరీర సంబంధంగా ఈ లోకానికి సంబంధించింది. అంటే శరీరముతో ఈ లోకాన్ని పరిపాలించి కష్టం లేకుండా నష్టం లేకుండా సుఖశాంతులతోనే ఆత్మతోని ఎదరిక నడిపించాలని దేవుడు ఉద్దేశించిన ఉద్దేశం అక్కడ నెరవేర్చకుండా సాతాను ఆదాము అవ్వ కలిసి ఆపారు. గనుక తాను తలంచిన ఆ తోటను వృద్ధి చేయుటకు మానివేయక ఏర్పాటు చేశాడు. వాళ్ళిద్దరిని కూడా బయటికి గెంటేయటం అనేది జరిగింది. యెషయా 5వ అధ్యాయంలో ఉన్నట్టు సంఘమనే తోటలో ఆరంభించాను. సంఘము ఈ తోట అనగా అంత వృద్ధి చెందిన ఆ తోట ఒక సంఘానికి ఏర్పాటు చేశాడు. సంఘం వృద్ధి అవ్వాలి పని దాన్ని తోటని సంఘానికి వివరించాడు. ఆ తోటలోని హేబేలు దేవుని యొక్క మొదటి గొప్ప విశ్వాసి. హేబేలు మరి కయ్యను ఉన్నాడు, ఇక్కడ హేబేలు ఉన్నాడు. అన్నదమ్ములే. ఫస్ట్ వాళ్ళకే యుద్ధం జరిగింది. కయ్యను హేబేలును చంపేశాడు. హేబేలు నీతిమంతుడు, దేవుని మాట దుష్కరించకుండా దేవుని మాటని నిర్వారకంగా చేసి దేవుని మాట విన్నవాడే హేబేలు. కయ్యను దేవునికి ఎదిరించిన వాడు. ఎప్పుడైతే ఎదిరించడం మొదలుపెట్టాడో అన్నయ్యను చంపాడో ఇవన్నీ కూడా సాతాను అతల్లో ఉండి చేసిన పని. ఈ హేబేలు హతసాక్షి అయ్యాడు. ఆ రోజున హేబేలు హతసాక్షి అయ్యాడు. ఎందుకంటే దేవునికి ఇష్టడైన మనిషి, అందుకనే అతను హతసాక్షిగా దేవుని దగ్గర ఉన్నాడు. అయితే ఈ హతసాక్షులకి తీర్పు లేదు, అలా డైరెక్ట్గా పరలోక రాజ్యమే. గనుక గొప్ప ఫలితము కనబడినది. హేబేలుని ఎప్పుడైతే కయ్యను చంపేశాడో అతనికి డైరెక్ట్గా పరలోకమే గనక అతనికి తీర్పు లేదు. అప్పటి నుండి ఒక్కొక్క విశ్వాసి తోటలోనే ఒక్కొక్క చెట్టు ఉన్నారు. అప్పటి నుండి విశ్వాసులు ఒక్కొక్క తోటలో ఒక్కొక్క చెట్టు. ఆ రోజున యోధన తోటలో ఏ రూపుడిగా అయితే ఉన్నదో ఆ రూపుడిగా ఈ రోజున విశ్వాసులు కూడా ఎక్కడికక్కడే నిలబడగలిగి ఆ చెట్టు పెద్దదయ్యి వృక్షమయ్యి శీలలేసి ఆ సంఘాలుగా బిడ్డలుగా ఏర్పాటు ఒక్కొక్క చోట అయ్యింది. అన్ని చోట్ల కూడా అయ్యింది. అవి వృద్ధి కాలేదు. దేవుడు ప్రత్యేకంగా జనమైన యూదులను చేరదీసి ఆ రూపంగా ఆ చెట్లు వృద్ధి చేయాలనుకుంటే వాళ్ళు కూడా నమ్మలేకపోయారు. నమ్మలేకపోవడంలోని యూదుల్ని ఏర్పాటు చేసి యూదుల్ని కోరుకొని ఒక్క యూదుల్ని మనం చెయ్యాలి. నోవాహ కాలంలో జలప్రళయం వచ్చినప్పుడు జనము ఎవరు నన్ను నమ్మలేదు కనుక జలప్రళయం వచ్చింది. అందుకనే గుమ్మర పట్టణం కూడా నాశనమైంది. నన్ను నమ్మలేదు గనక ఇప్పుడు అలా కాదు, ఒక్క మతాన్ని ఒక్క గోత్రాన్ని అంశాలని దేవుడు ఉద్దేశించి ఈ తర్వాత యూదుల్ని ఎన్నుకున్నాడు. వారికి పోషించి పెంచినారు కానీ వారు తగిన ఫలము
ఇవ్వలేకపోయారు. ఈదులు కూడా నమ్మాడు దేవుడు, కానీ ఈదులు కూడా తగిన ఫలము ఇవ్వలేకపోయారు. ఏం ఫలములు? కన్నా బిడలు, తర్వాత కూతుళ్ళు, కుమార్తెలు, వీళ్ళందరూ కూడా వేరే వాడిని పూజించటం, వేరే వాటిని రకరకాలుగా చేయటం కానీ దేవుని నుంచి బయటికి వెళ్ళిపోయారు గనక దేవుని మాట అక్కడ కూడా తిరస్కరించారు వీళ్ళు గనుక వాళ్ళు పతనమయ్యారు. గనుక వారిని కూడా విడిచిపెట్టి అన్యులను ఏర్పాటు చేసుకునటం వలన సంఘము వృద్ధి అయినది. అప్పుడు మళ్ళా యేసు ప్రభు ఎప్పుడైతే మరణించాడో ఆ అతి పరిశుద్ధ స్థలానికిను ఉన్న అడ్డగుడ్డ ఎప్పుడైతే కట్టయిందో అప్పుడు అన్యులు కూడా ప్రవేశించారు. తర్వాత బోధ విస్తరింపబడింది. అన్యులు కూడా దేవునిలోకి వచ్చారు, నిజమైన దేవుని కనుక్కున్నారు. అప్పుడు జనం దేవునిలో ఎక్కువ ప్రబలమయ్యారు. దేవుడు తన జనాంగమును వృద్ధి చేసుకుని వచ్చాను. కొంచెం అభివృద్ధి చేసుకుంటా వచ్చారు జనంగాని. సాతాను హేబేలును చంపినాడు. సాతానే చెప్పింది, కయ్యూను కాదు. కయ్యూనులో ఉండి హేబేలును చంపినాడు. చంపినప్పుడు ఆ కయ్యూను హేబేలు రక్తము మాట్లాడుతుంది. ఇదిగో నన్ను మా అన్న చంపాడన్న రక్తం మాట్లాడుతుంది. కయ్యూనుతోని తల్లిదండ్రులు అడిగాడు, హేబేలు అడిగాడు, నాకు తెలియదన్నాడు. దేవుడు అడిగాడు, నీకు తెలియదని తల్లిదండ్రులు చెబుతున్నావా? ఆ రక్తం పలుకుతుందో చూడనేటప్పటికి ఆ దేశాన్ని వదిలి ఇంకో దేశానికి వెళ్ళిపోయాడు కయ్యూను. పిమ్మడ షేతు వచ్చాను. ఇలాగ ఒకరిని తరువాత ఒకరు రాగా వచ్చిన సంఘము వృద్ధి అయినది కానీ తగ్గలేదని వాడికి కోపము వచ్చినది. ఎవడికి? సాతానికి. నేను ఇంత చేసి ఇంత పథకం వేసినా కూడా సంఘాలన్నీ పడిపోవాలని వేసుకుంటే సంఘాలు అభివృద్ధి అయిపోతున్నాయి, సంఘాలు పెరిగిపోతున్నాయి అని అతనికి ఏమొచ్చింది? కోపం వచ్చింది సాతానికి. ఈ లోకంలో దెయ్యములు ఎక్కువ, వాటి పని ఎక్కువ, వాటి యుద్ధ సామాన్లు ఎక్కువ, దెయ్యాలు పనులు ఎక్కువ జరుగుతున్నాయి. కొద్దిగా సందు దొరికితే కుటుంబంలోనే జాయిన్ అయిపోవటం, ఆ కుటుంబంలోనే గలిబిలి, తల్లి తండ్రి అనకుండా, అత్త మామ అనకుండా, కోడలు అత్త అనకుండా, ఒకరికి గొడవలు, ఒకళ్ళ గందరగోళాలు ఈ రోజున సృష్టించబడుతుంది. తల్లి తండ్రికి పడతలేదు, తల్లి కుమారుడికి పడతలేదు, తల్లిని చంపేస్తున్నారు, తండ్రులను చంపేస్తున్నారు బిడలు. ఇవన్నీ కూడా అలా కావలసింది బిడలు చంపడం లేదు, వాళ్ళలోకి సాతాను దూరి అలాగా చేస్తూ ఉన్నాడు. కానీ వాటి ఫలితాలు దేవుని చేతిలో ఉన్నవి. కానీ కొంతవరకే వదిలాడు, కానీ దేవుడు పూర్తిగా వదలలేదు. అతని పని దేవుని చేతిలోనే ఉన్నది. పరాతు నది వద్ద బంధింపబడి ఉన్న 4 దెయ్యములకు దేవుడు విడిచి పెట్టినాడు. ఈ పారాపతి నది వద్ద బంధించబడి ఉన్న 4 దెయ్యములను దేవుడు విడిచిపెట్టినాడు. దెయ్యాల్ని ఎక్కడికెక్కడ బంధించేస్తున్నాడు. అయినా అవి కోట్ల కొద్దీ ఉన్నాయి. ఈ కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ రోజున సాతాన్ని కిందకి త్రోసినప్పుడు, కిందకి మరి నేను కూడా సింహాసనాన్ని కూర్చుంటానన్నప్పుడు కొన్ని దేవదూతలు అవి ఈ పక్షానే ఉంటారని వాగ్దానం చేసిన దేవదూతలు దేవుడు తొయ్యగాని కొంత దూరం వచ్చిన తర్వాత ఆ సాతాను తోకని తయారు చేసి అతను ఒప్పుకున్న దేవదూతలన్నీ కూడా లాగేశారు. అవే ఈ రోజున దెయ్యములు, అయ్యే ఈ రోజున గోగు మాగోగు అనే సైన్యం. ఆ విడిచిపెట్టడమే ఆ విశ్వాసములకు శిక్ష. అది శిక్ష విశ్వాసులకి. దేవదూత తన పాత్రను కుమ్మరింపగా ఈ పారాపతి నది ఎండిపోయిను. ఇప్పుడు ఈ పారాపతి నది కాడే యుద్ధము, అర్మేగేదోను దగ్గర యుద్ధం కూడా అదే. ఎందుకంటే ఈ పారాపతి నది చిన్నది కాదు, ప్రపంచంలో నదులన్నిట్లో కూడా పెద్ద నది. అది మాత్రం ఖాళీగా ఉంది అక్కడ. ఎందుకు ఎండిపోయిననగా ఆ నదిలో నుండి సైతాను పటాలములన్నీ ప్రయాణించి, ఇందాకే చెప్పాను, తూర్పు రాజులు ఉత్తరం రాజులు ఎన్ని రావాలంటే ఒక 6వ దేవదూత వచ్చి పాతను కుమ్మరింపగా దారులు ఏర్పడ్డాయి. ఆ నీళ్లలోని కాలంలోని నీళ్లు ఎండిపోయినాయి. అందుకని అవన్నీ అక్కడికి చేరుకుంటాయి. తర్వాత అర్మగేదోను అను స్థలములకు వచ్చి యుద్ధము చేయగా ఈ పారాపతి నది కాడ కూడా అర్మగేదోను యుద్ధం అని ఆ రెండింటికి పేరు కూడా అక్కడే. అక్కడ యుద్ధాన్ని చేయడానికి సిద్ధమవుతాయి. ఆ దెయ్యములని నాశనం కావాలి. ఒక్క దెయ్యం కూడా మిగలటానికి లేదు. దెయ్యాలంటే పక్షాకంగా ఏమీ లేదు. ఓ మనిషి చచ్చిపోతే, కృష్ణాలు పోసుకొని చచ్చిపోతే దెయ్యం అవుతాడని, భూతం అవుతాడని, పిశాచం అవుతాడని, మానవులు ఉన్న
దురాలోచన. కానీ ఈ దెయ్యాలు భూతాలన్నీ కూడా దేవుని కాదని సాతాను పక్షాన వచ్చిన ఈ దెయ్యాలు గోగు మాగోగు అయ్యే వాటిని సర్వనాశనం చేయాలి. అయ్యి పక్కనున్న వాళ్ళకి వెళ్ళిపోయి ఫలానా రోజున నన్ను కాలి చచ్చిపోయిన నేనే అని అంటాం. వీటి సిద్ధాంతమే కానీ చచ్చిపోయినాడికి అంత శక్తి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు. హర్మగేదోను యుద్ధము సమయము దగ్గర పడినది. సమయం వచ్చేసింది. గుర్తులు కనబడుతున్నాయి. క్రీస్తు శకం 70 సంవత్సరాల క్రితం దేవుణ్ణి సిలువేసి చంపినప్పుడు ఆ తర్వాత 70 సంవత్సరాలు అయింది. దేవుని చంపినందుకు పిలాతు దగ్గర నా మీద నా బిడ్డల మీద పడును గాకని యూదులు కోరుకున్న ప్రకారంగా క్రీస్తు శకం 70 సంవత్సరాల 60 లక్షల మంది చచ్చిపోయారు. కోత కోశారు. అక్కడి నుంచే పరారై వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళా ఇదే ప్రదేశానికి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు గాజాకును తర్వాత ఇజ్రాయేల్కి యుద్ధం జరుగుతుంది. ఆ కోరిక ఇంకా అవ్వలేదు. 2 పాత్రలు పెట్టాడు. సువార్త పాత్రలో యేసు ప్రభు మరణించేలాగా కొట్టి తిట్టి చంపారు. అది సువార్తలోని మామూలు పాత్ర, కానీ ఉగ్రత పాత్ర. అది ప్రకటన గ్రంథంలో ఉంది. అప్పుడు ఒక పాత్ర, అప్పుడు యుద్ధం జరిగింది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. చెట్టు ప్రక్కన ఉన్న క్రైస్తవ రాజులు రప్చర్లో వెళ్ళిపోవుదురు. క్రైస్తవ రాజులు రప్షన్లో వెళ్ళిపోదురు. రప్షన్ అనగా లాస్ట్ సమయం. మిగతా రాజులు తమ నాశనము నిమిత్తము అర్మేగేదంలో చేరుకుందురు. అక్కడ నాశనం అవటానికి ముందున్న రాజులు దేవుని నమ్ముకొని పరలోకానికి వెళితే ఈ రాజులు నమ్మక కొంతమంది చాలా మంది ఉన్నారు, ఎక్కువ ఉన్నారు కదా. వీళ్ళు ఆరాపతి చెరువుగడ అర్మేగేదోను యుద్ధానికి చేరుకొని ఆ యుద్ధం చేద్దారని ప్లాన్ వేసుకుంటూ ఉంటారు. ఆ ప్లేటర్ గారు పదండి, దెయ్యములు అంతక్రీస్తు అబద్ధ ప్రవక్త కప్పలు దెయ్యములు పట్టినవారు. దెయ్యములు ఇప్పుడు దాకా చెప్పింది దెయ్యాల కోసమే. అంతక్రీస్తు సమూహము, అంతక్రీస్తుని నమ్ముకున్న సమూహము, అబద్ధ ప్రవక్త. ఈ అబద్ధ ప్రవక్త 3.5 సంవత్సరములు తర్వాత అంతక్రీస్తుకు 3.5 సంవత్సరాలని మనం చెప్పుకున్నాం. పరిపాలన 7 సంవత్సరాల్లో పరిపాలన. కప్పలు కూడా దెయ్యాలే. పట్టినవారు దెయ్యాలు, కప్పలు పట్టినవారు వస్తూ ఉండగా రండి ఎప్పుడైతే వీటిని పట్టుకున్నాయో ఈ అప్పుడు కూడా ఆ దగ్గరలో ఉంటే అవన్నీ కూడా ఆక్రమించుకుంటాయి. అక్కడికి రండి నాశనముకు రండి అని పరిశుద్ధులు దూతలు అనుకొందురు. వస్తున్నారండి, దెయ్యాలు పట్టినోళ్ళు వస్తున్నారండి, అంతక్రీస్తు అబద్ధ ప్రవక్త మనుషులు వస్తున్నారండి. రండి, శుభం, రండి మీ అంతానికి, మీ నాశనానికి సిద్ధమై ఇక్కడ ఆరాపతి నది గాడికి అర్మేగేదోను యుద్ధం గాడికి వస్తున్నారు కదా, రండి అని స్వాగతం పలుకుతూ ఉంటారు. హతసాక్షి విశ్వాసులు పరలోకమునకు వెళ్ళినారు గనుక వీరి సంగతి వారికి ఎరికే. హతసాక్షులైన విశ్వాసులు పరలోకమునకు వెళ్ళినారు గనుక వీరి సంగతి వారికి ఎరికే. అంటే ఆ పరలోకానికి వెళ్ళినప్పుడు వీళ్ళు బ్రతుకులేంటో వాళ్ళకి తెలుసు, వీళ్ళ సమస్యలు ఏంటో వాళ్ళకి తెలుసు. అహంకారంతోని, యుద్ధముతోని, డబ్బుతోని, అంతస్తుతోని విర్రబీగిపోయే వీళ్ళు మీ అంతు ఉందని వాళ్ళకి తెలిసిన ప్రకారంగా ఇప్పుడు అక్కడికి వెళ్తున్నారు వీళ్ళు. ఎందుకంటే వారు ఇప్పుడు తమ విరోధులను ఎదిరించి వారికి హతమార్చడానికి ఇది మంచి తరుణం వచ్చేసింది. ఆ తరుణం ఇదే. ఎందుకంటే లవోదిక సగ కాలము, లాస్ట్ కాలము, గురుతులు జరిగిపోతున్నాయి. పారాపతి నది ఎండిపోయినందువలన అటు పరిశుద్ధులకును ఇటు సాతానుకు యుద్ధము చేయటకు అనుకూలమే. అది చిన్నది కాదు, చాలా పెద్దది. గనుక ముందు 6వ దేవదూత పాత్రను కుమ్మరించగా కాలువలోని అడ్డంకులు తొలగిపోయినాయి. కనుక వీళ్ళు ఆ పారాపతి నదిలోకి చేరుకున్నారు. సైతాను అర్మేగేదోమునకు తన పటాలము తయారు చేసుకుని రానే ఉన్నారు. సైతాను అర్మేగేదోమునకు తన పటాలము తయారు చేసుకుని రానే ఉన్నారు. ఈ సైతాను పటాలము ఎవరు? ఆ రోజున నోహా కాలంలో మరణించిన వెంటనే వాళ్ళు తయారైన సైన్యము, గొమొర్రా పట్టణం తయారైన సమయము, ఎర్ర సముద్రములో ఈ యూదులు దాటిపోయినప్పుడు ఐగుప్తులో నుంచి వచ్చిన సైన్యము, ఇలాగే ఉన్న వాళ్ళందరూ కూడా గోగు మాగోగు వేరు. మళ్ళా గోగు మాగోగు అనగా వాళ్ళు మళ్ళీ యుద్ధం అయిపోయిన తర్వాత ఏరే యుద్ధం ఉందని ప్రకటన గ్రంథంలోని 65, 66, 65, 64 ఎపిసోడ్లో నేను వివరంగా చెప్పాను. అందుకని ఈ యుద్ధానికి వాళ్ళు సిద్ధమై ఆరాపతి నది గారికి వస్తున్నారు. పరలోకం నుండి ప్రభువు కూడా తన పటాలను సిద్ధం చేసి ఉన్నారు.
వీళ్ళు వచ్చింది సాతానికి వచ్చేవాళ్ళు ఎవరో నేను చెప్పాను. ఇప్పుడు ప్రభు సిద్ధానికి ప్రభు వెనకాల ఉండి సిద్ధముగా ఉన్నవాళ్ళు ఎవరు? వీళ్ళు పరలోక రాజ్యానికి రాగాని ముందు మరణించిన వాళ్ళు, పైకి లేకటము, తర్వాత బ్రతికిన వాళ్ళు, సజీవులుగా ఉన్నవాళ్ళు, మరణించిన వాళ్ళు మోషాకి సాదృశ్యమై ఉన్నారు. బ్రతికి సజీవులుగా మనం వెళ్ళేవాళ్ళు ఏలీకి సాదృశ్యమై ఉన్నవాళ్ళు గనక వీళ్ళందరూ కూడా దేవుని పటాలము, దేవుని పక్క చేరుతారు. పరలోక పరిశుద్ధులు, పరలోక దేవదూతలు, పరలోకములో భూమి మీద నుంచి లేచిన వాళ్ళు వీళ్ళందరూ కూడా దేవుని పక్షాన యుద్ధానికి ఆరాపతి నదిలో సిద్ధం అవుతారు. అవిశ్వాసులు సైతానుతో చేరి అర్మగెదోమునకు వచ్చెదరు. సైతానుతో కూడుకొని అక్కడికి వచ్చెదరు. విశ్వాసులు అర్మగెదోమునకు రాకుండా ప్రభు పక్షముగా నుందురు. విశ్వాసులు, దేవుని నమ్ముకున్న విశ్వాసులు మాత్రం వాళ్ళతో రాకుండా దేవుని పక్షానే ఉంటారు. నది ఎండిపోయినందువల్ల సైతాను పటాలము అక్కడికి వెళ్ళును కానీ ఆ నది ఎండిపోయినందువల్ల సైతాను పటాలం మొత్తం అందరూ అక్కడ సిద్ధంగా ఉన్నారు. విశ్వాసులు ప్రభు యొద్దనే ఉందురు. విశ్వాసులందరూ ప్రభు దగ్గరే ఉన్నారు. ఇది తూర్పు రాజుల మార్గము. ఈ తూర్పు రాజుల మార్గము అక్కడ ఏర్పడినది. నరులు తమ పాప కార్యములు తన ఇష్టానుసారముగా చేయుటకు సాతానుడు వారిని తీసుకొని పోవును. ఈ నరులు తమ పాప కార్యములు తన ఇష్టానుసారంగా చేయుటకు సాతానుడు వారిని తీసుకొని పోవును. ఎక్కడికి? యుద్ధానికి. ఈ ప్రభు సమస్య మనం యుద్ధం చేసి వాళ్ళని ఓడిచ్చేస్తే మన ఇష్టప్రకారంగా పాపం చేయొచ్చు, ఇష్టప్రకారంగా ఏది పడితే అది చేయొచ్చు అని నచ్చజెప్పి అక్కడికి తీసుకొని వెళ్ళారు. ప్రభు యోధ ఇస్కరియోతుతో నువ్వు చేయవలసిన పని త్వరలో చేయమని సెలవిచ్చాను. ఇస్కరియోతు నువ్వేదైతే ఆలోచించుకున్నావో, నువ్వేదైతే ఊహించుకున్నావో, ఏంటి అది ఊహించుకున్నది? యేసు ప్రభువుని ఒప్పచెప్పడం, యేసు ప్రభు సిలువేయటానికి సిద్ధపాటు నువ్వు సిద్ధం చేసావు కదా, నీ పని నువ్వు కానీ అని ఆర్డర్ ఇచ్చినట్టు దూతను తన పాతను కుమ్మరించడం బట్టి నది ఎండుటను బట్టి విశ్వాసులు కూడా ద్వారము తెరవబడిను. విశ్వాసుల ద్వారం రెడీగా ఉన్నారు, యుద్ధానికి రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. అయితే విశ్వాసే తాను మాటకు లోబడడు కానీ అవిశ్వాస సైతాను చెప్పిన మాటకు వినును. విశ్వాస చెప్తే సాతాను ఏమాత్రం వినడు. కాబట్టి అవిశ్వాస చెప్తే మాత్రం సాతాను వింటాడు. ఇది మరి ఎపిసోడ్ 2వ ఎపిసోడ్ కాబట్టి పార్ట్ 2 కాబట్టి 67వ ఎపిసోడ్ కాబట్టి ఈ మాటలను జాగ్రత్తగా విని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, తర్వాత లైక్ చేయండి. లైక్ చేసి దేవుని దీవెనలు మీరు పొందండి. స్తోత్రములైనా ఎవరైతే ఈ పని చేస్తారో వాళ్ళని దీవించి ఆశీర్వదించమని యేసు నామమున బ్రతిమలాడి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.